బాపు వేరే సంబంధం మాట్లాడుతాండు. మాకు మాత్రం పైసలు అందరికి పంపిస్తా. 20 లక్షలు అద్దురా సార్. ఈడ పైసలు ఇవ్వకపోతే ఇంటి సాయ కూడా పోతలేరా? పంపిస్తారా? ఆపదలు ఆదుకున్న ఆపద్ బాంధవులారా, ఈ రోజు మీ అప్పు మొత్తం తీర్చేస్తా. ఆంటీ రాజు ఉన్నాడా? ఓ శంకరి, మా రాజుగాడు కనబడ్డా? కనబడలే. రాజుగాడు బయట ఏడలేడమ్మా, ఫోన్ చేస్తా ఆగుండ్రి. ఏందే? నీకోసం ఒక పిల్ల వచ్చిందిరా. నీ ఉన్న పిల్లతోనే ఎగలేకపోతుంటే మళ్ళీ పిల్ల వచ్చిందా? అరే నీతోనేదో మాట్లాడతాటరా. పిల్ల లేదు జల్లా లేదు, అసలు నేను ఊర్లో లేదని చెప్పి పంపించేవే. నీ పిల్ల పరేషాన్ ఒకటి చెయ్యి. మా రాజుగాడు ఏదో పనిలో ఉన్నట్టున్నాడమ్మా. ఈ మధ్యలో యాళ్ళకి ఇంటికే వస్తలేడు, ఎందుకో ఏమో. వాడు అత్తే నేను చెప్తా అమ్మా. సరే ఆంటీ, రాజు వస్తే ఇది ఇవ్వండి ప్లీజ్, మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్. సరే ఇత్తది అమ్మా. సరే ఆంటీ. అన్నా, మన డీజే ఆడుంది. అవురా, పనంటనే తప్పితావు. ఇయాలేంద్రా కొత్తగా డీజే గీజే అని మాట్లాడుతున్నావు? కొత్త ఏం లేదు, పాతే గాని డీజే ఆడుందో చెప్పు చూస్తా. నౌకరంటివి, లక్షాధికారంటివి, ఇంకేదో అంటివి కదరా. నీకేమో వయసు అయిపోతాంది, ఇటు పని ఎక్కువ అవుతాంది. మునుపటి లెక్క పోలెక్కుడు దిగు నీతోనైతే అదే. సిటీ కేబుల్ అంటివి, 20 లక్షలు అంటివి, డైరెక్టర్ అంటివి, నీకు పోలేక సాధన అవుతాయిరా. ఇగో నేను గీ వయసులో పడుచుకోపోతే ఇంకెప్పుడు పడుచుకోడు చెప్పు. అయినా సెలబ్రిటీ అంటివి, చిన్న అంటివి, పెద్ద అంటివి, పోటుగాన్ అంటివి, మరి గీ అన్నిటి వాయరా? 2 దినాలు ఆగు బాబు, ఇయాల రేపు గొర్రెలు బర్రెలు మేపుతేనే సెలబ్రిటీలు అవుతారు. నువ్వు ఎప్పటైతావో చూస్తా కదా. ఏం చూపే కదా. ఏంద్రా? ఏం లేదు బాబు, నేను గొర్రెల్లో పోతా, నువ్వు పోయి వండుకోపో. రా చో పా పా పా. టోపీ ఎక్కడి నుంచి వచ్చింది? గీ టోపీ గీడా? అమ్మా అమ్మా, ఈ టోపీ ఎక్కడిది? అమ్మా అమ్మా, మన ఇంటికి ఎవరు వచ్చిర్రే? ఇవిలో పిల్లలేరా? పిల్ల అంటే సిరి ఇంటికి వచ్చేసిందా? వచ్చి ఏం చెప్పిందే? గదేదో కాగితం ఇచ్చిందిరా, టీవీ కాడ పెట్టినా చూసుకోపో. వామ్ము, ఇంటికే వచ్చేసిందంటే నా గురించి పూర్తిగా తెలిసిపోయి ఉంటది. పెద్ద సెలబ్రిటీని ఏదేమనుకున్నా, ఆఖరికి గొర్రెలు కష్టం చేసినావు కదరా రాజుగా. చి లచ్చి లచ్చి, మనం లగ్గం చేసుకుందాం రాయే. మా అయ్యని కాదని నేను రాను బావా. నా తాను 20 లక్షలు లేవు, నువ్వేమో మీ అయ్యని విడిచిపెట్టి రావు. మా అయ్య ఎత్తే లొల్లైతుంది బావా, ముందు నువ్వు నుంచిపో. అక్క, నేను ప్రీతిని మాట్లాడుతున్నా. చెప్పు ప్రీతి. రాజన్ వచ్చాడక్క. అవునా? నాకు మస్తు సంబరంగా ఉంది.
అన్న ఒక పనిలో బిజీ ఉన్నాడంట. అన్నతో ఫోటో కూడా దిగిన. అన్న ఫోటో పంపిస్తా చూడు. దొరా సార్, స్ఫూర్తి, లుక్ ఎట్ దిస్. దొరసార్ రాజు ఒకరేనా? ఓ గాడ్, నువ్వు ఇన్నాళ్ళు వెతికేది తననేనా? ఖాన్ బిలీవ్ హౌ గుడ్ హీ వాస్. సావు బతుకుల్లో ఉన్న నన్ను ఓ అన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళిండు. మీకు కూడా హెల్పింగ్ నేచర్ ఉందా? చల్ల ఉండాలయ్యా. దురా సార్ కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? దేవుడా, ఏం చేయాలి? ఏందన్నా గంత టెన్షన్ పడతావు? దురసాని కాల్ కట్ చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తాంది. గందుకు టెన్షన్ అవుతా. ఫోన్ లో మాట్లాడితే భయం ఏంది? నిన్న దురసాని మన ఇంటికి వచ్చింది. నేను దొరను కాదు, దొంగ రాజు అని తెలిసిపోయిందేమో, అందుకే మళ్ళీ మళ్ళీ కాల్ కట్ చేసినా ఫోన్ చేస్తుంది. ఎప్పుడన్నా తెలవాల్సిందే కదనే. మాట్లాడన్నా, నువ్వు మాట్లాడు. మళ్ళీ చేస్తాంది. ఏం చేయాలి? హలో దొరా సార్. హలో, శ్రీ మేడం. ఏం చేస్తున్నారు దొరా సార్? ఏం లేదు మేడం. అబ్బా, ఇన్నాళ్ళకు ఫ్రీ ఉన్నారు దొరా సార్. సో సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. అరే బీహార్, నా పని అయిపోయింది. నన్ను పక్కా పోలీసులకు పట్టిస్తుంది. హలో దొరా సార్. హలో, నాతో మీరుంటే ఎంత కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు మేడం. ప్లీజ్ దొరా సార్, కమ్ ప్లీజ్. ఏందన్నా గదొరసానే మాటల్లో మాట కలుపుతుంటే నువ్వేంది పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను? మాటల్లో మాట, నాలుగు ముచ్చలు చెప్పరా. వద్రా, ఆమె నేను ఇరికిద్దామని చూస్తాను. ఏదో ఇదే కదా, నువ్వు వస్తానని చెప్పే. హలో హలో దొరా సార్. నువ్వు భయపడడానికి అమ్మాయినే అంతగానో భయపడతాను. అయినా కొడితే 2 దెబ్బలు కొడుతుంది. నీ పిల్ల కోసం ఆ మాత్రం పడలేవానే. దొరా సార్. హలో. సరే మేడం, మీ ఇష్టం. థ్యాంక్ యూ దొరా సార్, థ్యాంక్ యూ. అమ్మా, అరే బీహార్, నా బతుకు తిహార్ జైలు అవుతుందిరా. తిహార్ లేదు, గిహార్ లేదు, పో అన్న జోహార్ అవుతుంది. ఇంద్రా కదే కదే జై హింద్ అవుతుంది. ఏమోరా, ఏమైద్దో ఏమో. సరేరా, నేను ఇంటికి పోతానా. అమ్మా, రే డీజే మాట్లాడరా. ఇంకేముందని మాట్లాడాలరా? రే ఆగరా, ఏమైందిరా? ఏమైతేదిరా, నీ లవ్ అని చెప్పి మా లైఫ్ తో ఆడుకున్నావు. నీ సరదా కోసం మా జీవితాలను ఆగం చేసినావు. కాదని తెలిసి కూడా మాతో ఆడుకున్నావు కదరా. అట్లా అవుద్ది అనుకోలేదురా. నీలాంటి దోస్తుగాడు ఉన్నాడని తెలితేనే నాకు సిగ్గైతుందిరా. నువ్వెన్నడో సచ్చినావు అనుకున్నా, నీకు దినాలు కూడా చేసిన. పోరా. నీ సరదా కోసం మా జీవితాలను ఆగం చేసినావు. కాదని తెలిసి కూడా మాతో ఆడుకున్నావు కదరా. 20 లక్షలు దొరా సార్. మరి డొనేట్ ఎప్పుడు చేద్దాం? దొరా సార్, నాకు విలేజ్ నేచర్ చూడాలని ఉంది. నన్ను ఏదో చేసేటట్టే ఉన్నది. ఏం చేయాలి? వాట్ హ్యాపెన్ దొరా సార్?
వెళ్దామా? ఈ లొకేషన్ చాలా బాగుంది. పోదాం. పోదాం. నీతో ఒకటి చెప్పాలి. హలో, ఇంకేముందని ఫోన్ చేస్తున్నావు? మేం బతికినవా సచ్చినవా అని చేస్తున్నావా? ఏందే అట్లా మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడాలి? నీ వల్ల నా కొడుకు కూడా చచ్చేటట్టున్నాడు. ఏమైంది నానికి? ఇంకేమైంది? నీ కొడుకు పైసలుంటేనే బతుకుతాడు. హాస్పిటల్లో ఉన్నా నువ్వు చూడడానికి కూడా రాకు. అలా 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 నాని ఆడు హాస్పిటల్ ఉన్నాడట. ఎట్లయినా వానికి డబ్బు తీసుకుని పోవాలి. అన్నా నమస్తే. అన్న నమస్తే. ఈ ఆటో అమ్ముదానుకుంటున్నా, తీసుకుంటారా అన్న? సరే. పైసలు బాగా అవసరం అన్న. నా కొడుకు హాస్పిటల్ అన్న, అందుకనే ఇంత మంచి బండి అమ్ముతున్నా అన్న. సరే, ఎంతకిస్తావు చెప్పు అన్న. 2 లక్షలకు తీసుకున్నా అన్న. 1 లక్షన్నర ఇయ్యవే. 1,00,000 కాదు గాని ఓ 50,000 ఇస్తా అన్న. 50 కాదు గాని 80,000 ఇయ్యవే. హాస్పిటల్ ఖర్చు వెళ్తుంది. 80 కాదు 70 అయితే ఇస్తా అన్న. ఇష్టం ఉంటే అమ్ము, లేకుంటే లేదన్నా. 1 నిమిషం ఆగు. ఇంకో పైసలన్నా, బండి అయితే గిడుంచు. అరే బండి తీరా అన్న. నమస్తే అన్న. నా కొడుకు పానా మంచిలే అన్న, అందుకనే ఆటో అమ్ముతున్నా అన్న. ఇచ్చిపెట్టన్నా, నీ దండం పెడతా. ఇక నువ్వు ఆటో అమ్మితే పైసలు ఇయ్యవు. నీ దండం పెడతానా, కాలు మొక్తానా, దండం పెడతానా. ఎన్నిసార్లు చెప్పాలరా? అన్న 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 ప్లీజ్ అన్న. నా కొడుకు హాస్పిటల్ నాన్న, అందుకనే ఆటో అమ్ముతానన్నా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు నీ కొడుకు ఎక్కడైనా దాక్కున్నాడు. అరే ఏంటిదిరా? అరే వాట్సాప్. అరే నువ్వు ఇంకో దబా నాకు ఎప్పుడు ఫోన్ చేయకురా, నేను చచ్చిపోయింది అనుకో. హలో లచ్చి. బావా 5 రోజులలో లగ్గం. అవునా? నువ్వు లగ్గం చేసుకున్నాక ఈ బావను మర్చిపోతావా లచ్చి? నిన్ను మర్చిపోతానా బావా?
మర్చిపోననుకుంటేనే పెళ్లి చేసుకుంటాను కదని. బాబు మాట కాదనలేక నిన్ను మర్చిపోలేక క్షణ క్షణం చచ్చిపోతానా బావా. ఈ బాధ కంటే ఒక్కసారి పానం పోయినా బాగుండు. అమ్మా, ఈ మెడిసిన్ తీసుకురండి. నాని నాని అరే నాని నాని ఇంకేముందన్న కొడుకు చూడడానికి వచ్చినావు. వెళ్ళిపోయి చెల్లి, నువ్వు పోకపోతే ముందుగా లేరే చచ్చిపోతా. పోతావా? ఇప్పటి సంధి దాగనే నాని అది మీ ఒట్టు. నీ ఒట్లన్నీ నా బొట్టు జరిగేదాకా మరవావు. నువ్వు పోతావా? నన్ను చచ్చిపోమంటావా? అరే రాజు, నా ఆటో పోయింది, నా పెళ్ళం పోయింది, నా కొడుకు ఇప్పుడు సాగు బతుకుల మధ్యలో ఉన్నారా. ఏ జన్మలా ఏ పాపం చేసుకున్నానో నువ్వు నా దోస్తు అయినవురా. నేను మందే తాగుతావచ్చు, కానీ నువ్వు మా రక్తం తాగినవురా. అరే చిన్న పిల్లాడ్రా నా కొడుకు, ఇప్పుడు చచ్చిపోయేటట్టున్నారా. నా పిల్లం కొడుకు లేకుంటే నేను బతికేందుకురా. జీవితంలో నా ముఖం నువ్వు చూడద్దు, నీ ముఖం నేను చూడద్దు. నీ బతుకు ఏడా సావరాదురా. ఇంకోసారి నువ్వు నాకు ఫోన్ చేయకురా. నేను చచ్చిపోయాను అనుకో. నీలాంటి దోస్తుగాడు ఉన్నాడని తెలితేనే నాకు సిగ్గైతుందిరా. నువ్వెన్నడో సచ్చినావు అనుకున్నా, నీకు దినాలు కూడా చేసిన. జీవితంలో నా ముఖం నువ్వు చూడద్దు, నీ ముఖం నేను చూడద్దు. ఇంకొకసారి నీ ముఖం నువ్వు దగ్గర మాకు ఫాల్తుగా. అన్నా అన్నా, నువ్వు వెడుస్తున్నావానే? నేను చిన్నప్పటి సంది మా ఇంట్లో కన్నా దోస్తుగాలతోనే ఎక్కున్నా, వాళ్ళతోనే కలిసి తిన్నా, వాళ్ళతోనే తిరిగినా. ఇప్పుడు వాళ్ళే నన్ను నశించుకుంటుంటే తట్టుకోలేకపోతున్నారా? ఇదంతా నేను అమ్మాయిని ఇష్టపడ్డం వల్లే. నా వల్ల ఇంతమంది బాధపడతాను. అందుకే నేను దూరం కాదని దురసానికి చెప్పేస్తారా? అట్నే 80 లక్షలు అడిగి నా దోస్తుగాళ్ళకి ఇచ్చేస్తారా?
ఆ 80 లక్షల కోసం దురసాన్ దగ్గర జీవితాంతం జీతమైనా ఉంటా గాని నాకు నా దోస్తులు కావాలరా, వాళ్ళు సంతోషంగా ఉండాలరా. ఆగు. ఏ సిరి, లోపలికి వెళ్ళొద్దు. ఏ సిరి, ఆగు. వద్దు, లోపలికి వెళ్ళొద్దు. సిరి, జరుగు. లీవ్ హిమ్. నువ్వు దొరసార్ పిఏ కదా? దొరసారా బోకర్ రాజుగాడా? తాగి మత్తులో మాట్లాడుతున్నావు. అవునే, నేను తాగే మాట్లాడుతున్నా, కానీ మీ లెక్క పానాలు తీసుకొని కాదు. నువ్వు ఆ బోకర్ రాజుగారు కలిసి మా జీవితాలను ఆగం చేసింది కదనే. మీరు ఏవటి నా కొడుకు సాగు బతుకుల మధ్యలోనే చచ్చిపోయినట్టునే. నువ్వు అనుకున్నట్టు దొరసారి కాదే, దొంగ రాజుగాడు బోకర్ రాజుగాడే. ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఎమ్మడి పడ్డాను అనుకున్నావే? కాదు, నీ అంతరాలు మేడలు చూసే. నువ్వు ప్రేమిస్తే 20 లక్షలు ఇస్తానడే. మీరు నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారే. ఐ నో అబౌట్ దెమ్. ఫస్ట్ నుండి నాకు వాళ్ళ మీద డౌటే. నేను చెప్తే నువ్వు అస్సలు నమ్మలేదు. బాయ్స్ అంతా మోసం చేసేటోళ్ళేనే. అయినా నువ్వేం బాధపడు. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్. ఏం బాధపడకు. టేక్ ఇట్ ఈజీ.